ముఖ్యమంత్రి కాకముందు టీవీ ఆన్ చేసినా కూడా బాబు కావాలి అన్న మాట వినిపించేది. ఇవాళ అనంతపురం జిల్లాకు వచ్చా. అనంతపురం జిల్లాకు వచ్చినప్పుడు అనంతపురం జిల్లాలో ఈరోజు టౌన్ లో ఒక టెంట్ వేసుకొని కొంతమంది నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. నా కారు చూసి ఆ నిరాహార దీక్ష చేసే వాళ్ళు నా కారు ఆపారు. ఆపితేనే అడిగా, ఏమ్మా అని అడిగా. నేను అడిగితే వాళ్ళు చెప్పారు, అన్నా మేము ఏపీ హౌసింగ్ బోర్డులో పనిచేస్తా ఉన్నామన్నా, 90 మంది మేము 93 మంది మేము అన్నామేమో మా ఉద్యోగాలన్నీ ఊడబెరికారన్నా అని చెప్తా ఉన్నారు వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తూ. బాబు వచ్చాడు, ఉన్న ఉద్యోగాలు మేము ఊడబెరుకుతా పోతా ఉన్నాడు బాబు. ఇదే బాబు ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు గత 5 రోజుల నుంచి స్ట్రైకులు చేస్తా ఉన్నారు, ధర్నాలు చేస్తా ఉన్నారు. ఎన్నికలకు ముందు ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళతో ఓట్లు ఇచ్చుకునే దానికోసం, ఆ ఉద్యోగస్తులతో ఓట్లు ఇచ్చుకునే దానికోసం చంద్రబాబు నాయుడు గారు అన్నారు, మీ జీతాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంతో సమానంగా నేను జీతాలు పెంచుతానని చెప్పి ఆ రోజు మాటిచ్చాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏపీఎస్ఆర్టీసీని గవర్నమెంట్ తో విలీనం చేస్తారో అబద్ధం మాటిచ్చాడు. ఎన్నికలు అయిపోయాయి. ఇవాళ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగస్తులందరూ స్ట్రైక్ బాటలో ఉన్నాడు, కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం పట్టించుకోరు.